హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సాయంత్రం పూట పిల్లలకు కానీ పెద్దల కోసం కానీ ఎవరమైనా సరే స్నాక్స్ తినాలంటే ఏం చేసుకోవాలని ఆలోచిస్తుర్రా? అయితే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది. మరి ఈ సింపుల్ స్నాక్ రెసిపీ కోసం ఏం కావాలో ఒకసారి చూద్దామా. ఫస్ట్ అయితే పెసరపప్పుని ఒక 3 గంటలన్నా 2 గంటలన్నా నానబెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అయితే దీన్ని ఫస్ట్ మనము ఈ పెసరపప్పు రుబ్బే ముందు ఒక 2 టేబుల్ స్పూన్లంత పప్పును తీసి పక్కకు పెట్టుకుందాం. ఎందుకంటే మనం బజ్జీలు వేసుకున్నప్పుడు మంచిగా మధ్య మధ్యలో క్రిస్పీగా తగలడం కోసం దాన్ని పక్కన పెట్టుకొని మిగిలిన పప్పుని మనం మొత్తం మిక్సీ పట్టుకుందాం. అయితే పప్పు మిక్సీ పట్టే ముందు అందులో పచ్చిమిర్చి వేసుకోండి. మీకు అవసరమైతే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. సాల్ట్ను పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం చేసేది సింపుల్గా చేసే చిన్న పెసరపప్పు పునుగులు ఇవి. ఇట్లా మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నది ఉంది కదా పప్పు, అది కొంచెం వేసుకొని ఉల్లిపాయలు కూడా ఒక 2 వేసుకున్నాం, మీకు నచ్చినంత వేసేసుకోండి. కొత్తిమీర సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి సరిపోతుంది. ఎనఫ్. ఇంకా ఏం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు అంటే ఇవి చేసేటి పెసర పునుగులు చిన్న చిన్న బజ్జీలాగా వేసుకుంటాం కాబట్టి ఇంతే ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. పెద్ద స్పైసీగా కూడా అవసరం లేదు. ఓకే, ఇట్లా వేస్తేనే ఇవి టేస్టీగా ఉంటాయి, కమ్మగా వస్తుంటాయి కూడా బజ్జీలు. సరేనా? ఇప్పుడు దీన్నంతా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకొని మనం చిన్న చిన్న పునుగులు వేసుకోవడమే. ఎంత చిన్నగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటే, మంచిగా క్రిస్పీగా లోపట మెత్తగా చాలా బాగా వస్తాయి. కాకపోతే ఏంటంటే మీరు ఇది వేయించేటప్పుడు మాత్రం సిమ్ మీద పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్ పెట్టద్దు. హై ఫ్లేమ్ పెడితే మాడిపోయి లోపట ఉడకది. మరి పెసర పునుగులు వేగేలోపు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు మన బజ్జీలన్నీ గోలినాయి కదా, చిన్న పునుగులు. వీటిని తీసుకొని మనం కొంచెం ఆయిల్ అంతా కొంచెం డ్రాప్ అయ్యేదాకా ఈ జల్లి గిన్నెలో వేసుకోవాలి. ఇవి మనకు కొంచెం బ్రౌనిష్గా వేగుతూనే మనకు క్రిస్పీగా ఎమ్మీగా ఉంటాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇవన్నీ తీసేసుకున్నాం కదా, ఇవి తీసి మనం పక్కన వేరే డిష్లో పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా. అయితే దీన్ని ఇట్లా ప్లెయిన్గా తినకుండా కొంచెం ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా వేసి మంచిగా మనము కోటింగ్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ పొడులన్నీ వేసి కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈవినింగ్ టైంలో మీరు సినిమా చూసుకుంటానో, పిల్లలు వస్తారు కదా, ఇప్పుడు హాఫ్ డేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలకు స్నాక్స్ కోసం ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ చేసి పెట్టండి. వాళ్ళు ఇష్టంగా తింటారు, మీకు కూడా పని చాలా తక్కువగా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈరోజు స్నాక్స్ కోసం ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్